నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఆ శివుడే నాకు చెప్పాడు తల్లి, మీ ఇంటి దీపం ఈ దేవాలయానికి రాబోతోందని. ఏంటి స్వామి మీరనేది? మా ఇంటి దీపం అంటే మంగ ఇక్కడికి వస్తుందా? అవునమ్మా, 8 ఏళ్ల మీ నిరీక్షణకి ఫలితం దక్కబోతోంది. మీరు ఎదురు చూస్తున్న మీ ఇంటి కోడలు శాపాన్ని జయించి మళ్లీ మీ కళ్ళ ముందుకు రాబోతున్నది. నిజమా స్వామి? ఈరోజు మేం మా మంగను చూడబోతున్నామా? మా ఇంటి ఇలవేలుపుని, మా కులదైవాన్ని మళ్ళీ కళ్ళారా చూడబోతున్నామా స్వామి? కాసేపట్లో ఆమె ఇక్కడికి వస్తుంది. మీ మనవడు కూడా వస్తాడు. అందరూ ఇక్కడికే వస్తారు. వెళ్ళి ఆ శివయ్యను దర్శించుకుని రండి. ఆమె కోసం మీతో పాటు మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు అడగండి. మాయా, అల్లుడు నువ్వెవరు? పౌడర్ ప్రసాద్. నేనెవరు? సూర్యదేవరు జయసూర్య. నేను నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్తావా? అడుగల్లుడు, అన్ని నిజాలే చెబుతాను. నువ్వేదైనా సీక్రెట్ దాస్తున్నావా? అవునల్లుడు, 3 నెలల నుంచి దాయలేక చస్తున్నాను. ఆ టెన్షన్ వల్లే నాకు ఐబీపీ వచ్చింది. ఆ బీపీ తగ్గించడానికే మీకు ఇంజెక్షన్ ఇచ్చాం. అంటే కరోనాకు కాదా? సారీ. ఆ సీక్రెట్ ఏంటి మాయా? అది మంగ గురించి అల్లుడు. మంగ గురించా? ఏంటి మాయా? మంగ బ్రతికే ఉంది అల్లుడు. ఆ విషయం మాకు తెలుసుగా. నాకు ఇంకా బాగా తెలుసు. మంగని చూసావా మావయ్య? చాలా సార్లు చూశాను అల్లుడు. మంగతో మాట్లాడావా మావయ్య? ఎన్నోసార్లు మాట్లాడాను. మరి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? మీ అత్తయ్య చెప్పొద్దు అందలుడు. అంటే ఇదంతా చంద్రిక గారి ప్లాన్ అన్నమాట అండి. అవునరా, చంద్రిక చెప్పిందే నేను చేశాను. మంగ ఇప్పుడు ఎక్కడుంది మావయ్య? మంగ చెప్పండి మావయ్య, మంగని ఎక్కడ చూశారు? ఎప్పుడు మాట్లాడారు? మంగ ఎక్కడుంది?
చారే చా 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 చారి ఏంటో చెప్పండి. చారే మావయ్య మావయ్య చెప్పు మావయ్య. మావయ్య మావయ్య మంగ ఎక్కడుందో చెప్పు. మావయ్య మంగ ఎక్కడుందో చెప్పు మావయ్య. మావయ్య మంగ ఎక్కడుందో చెప్పు మావయ్య. మావయ్య ఆగండి సార్, అతను నిద్రలోకి వెళ్ళిపోయాడు. డిస్టర్బ్ చేస్తే ప్రమాదం. చారి మంగ ఎక్కడుందంటే నీ పేరు చెప్తున్నాడేంటి? అదే నాకు అర్థం కావట్లేదు సార్. అంటే అతను చెప్పే మనిషి మీకు తెలుసని అర్థమేమో. చారి అయ్యో నాకేం తెలియదు సార్. తెలిస్తే మీకు నేను చెప్పకుండా ఉంటానా? మరి మావయ్య నీ పేరు ఎందుకు చెప్పాడు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. జానకిదేవి గారు ఉంటే మంగగారా? అవును సార్, సాక్షాత్తు అలివేలు మంగతాయారు మేడం. అంటే అభి దివ్యలు జై గారి పిల్లలా? అవును సార్, అందుకేనేమో ఆ పిల్లలు జైసార్కు అంతలా కనెక్ట్ అయ్యారు. ఇది నిజంగా అద్భుతం ఈశ్వర్. మనం చేసిన కృషికి దక్కిన ఫలితం. నిజమే సార్, సీతారాములంటే భార్యాభర్తల్ని కలపబోతున్నాం. యూనిఫామ్ వేసుకున్నాక ఫస్ట్ టైం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. పోలీస్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఉందయ్యా. నాకు కూడా సార్, లైఫ్లో ఎప్పుడూ ఇంత ఎగ్జైట్మెంట్ రాలేదు. సాటిస్ఫాక్షన్గా ఉంది. అన్నయ్య ఏంటి ఇక్కడికి రమ్మన్నారు? అది మేడం, మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పింది తను కాదు, మేము. కంగారు పడకండి, మేము మీకు కానీ మీ అన్నయ్యకు కానీ హాని చేయట్లేదు. మీకు ఒక మంచి విషయం చెప్దామని ఇక్కడికి పిలిపించాను. మంచి విషయమా? అవును మేడం, మా ఎంక్వైరీ ముగిసిపోయింది. ఈ రోజుతో మీ అన్నయ్యను వదిలేస్తున్నాం. అంటే మా అన్నయ్యని ఏం చేయరా సార్? నిజానికి తను మంచి పని చేశాడు. మా డిపార్ట్మెంట్ తరపున తనకి థ్యాంక్స్ చెప్పాలి. అంతేకాదు మేడం, ఎంక్వైరీలో భాగంగా తనను వేధించినందుకు సారీ కూడా చెప్తున్నాము. లేదు సార్, ఇన్నాళ్ళు నిజం దాచినందుకు నేనే మీకు సారీ చెప్పాలి. ఐఎమ్ సారీ సార్. నన్ను క్షమించి చెల్లమ్మా. సారీ ఎందుకన్నయ్యా? అసలు నిజమేంటి? అది శేఖర్, నేను చెప్తాను. మేడం, మీరు వెంటనే టెంపుల్కి వెళ్ళండి. ఎందుకు సార్? మీ అన్నయ్యను వదిలిపెట్టాం కదా, గుడికి వెళ్ళి దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. దేవుడికి కాదు సార్, ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి. మా అన్నయ్యని వదిలిపెట్టినందుకు మీకు కృతజ్ఞురాలిగా ఉంటాను సార్. అయ్యో మేడం, ప్లీజ్, మాకు దండం పెట్టడం మీ మంచితనం, కానీ మీరు దండం పెట్టించుకోవాల్సిన వాళ్ళు. అయ్యో, నేనంత పెద్దదాన్ని కాదు, గొప్పదాన్ని కాదు సార్. మీరు ఎవరో ఎలాంటి వాళ్ళో ఆ దేవుడు తెలుసు.
గుడి దగ్గరికి వెళ్ళండి, మీకు తెలుస్తుంది. ఈశ్వర్, వెళ్ళి ఆటో మాట్లాడు. అలాగే సార్. పదండి మేడం. ఈశ్వర్, మాట్లాడావా? మాట్లాడాను సార్. మేడం ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఉంటానన్నయ్య. నీ గురించి పూజలు చేయిస్తాను. అలాగే అమ్మా. మేడం గారిని నేను చెప్పిన టేబుల్కి తీసుకెళ్ళు. మీరు ఎక్కడ ఎక్కడ మేడం? సార్, మంగా మేడం గారు దొరికారని వెంటనే జై సార్కి ఫోన్ చేయండి సార్. ఆ పని చేస్తున్నానయ్యా. సార్. సార్, ఏసీపీ గారు కాల్ చేస్తున్నారండి. హలో ఏసీపీ గారు. ఏంటి జయ గారు డల్గా ఉన్నారు? మా మావయ్యకి ఇంజెక్షన్ ఇచ్చి డిజైన్ చెప్పిద్దామన్న ప్లాన్ ఫెయిల్ అయింది ఏసీపీ గారు. మీ అంకుల్ చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. ఇంజెక్షన్కు కూడా లొంగలేదా? మంగ బతికే ఉందని, చూశానని, మాట్లాడానని చెప్పాడు. మంగ ఎక్కడుందని అడిగితే చారి అని చెప్పి నిద్రపోయాడు. జయ గారు, మీ మావయ్య చెప్పింది అక్షర సత్యం. ఏంటి ఏసీపీ గారు మీరు చెప్పేది? అంటే మంగ ఎక్కడుందో చారికి తెలుసనా? మంగా మేడం గారు ఎక్కడున్నారో నాకు తెలిసింది జయ గారు. నిజంగా చెప్తున్నారా? మంగా గారిని కళ్ళారా చూసి చెప్తున్నాను. రియల్లీ? ఎస్ జయ గారు. మేడం ఇప్పుడే ఆటోలో వెళ్ళారు. మీరు వెంటనే బయలుదేరి టెంపుల్ దగ్గరికి రండి. ఇప్పుడే వస్తున్నాను ఏసీపీ గారు. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్ సార్. చారి సార్, మీ మేడం దొరికేశారు. మనల్ని వెంటనే రామాలయానికి రమ్మని ఏసీపీ గారు చెప్పారు. పద వెళ్దాం. అంటే ఇంకాసేపట్లో మనం మంగా మేడం గారిని చూడబోతున్నాం అనమాట అండి. పదండి సార్, పదండి. జయ గారు బయలుదేరుతున్నారు. నాదో డౌట్ సార్. మంగా మేడం గారిని ఇక్కడే ఉంచి జై సార్ని కూడా ఇక్కడికే రమ్మని చెప్తే ఇక్కడే కలిసేవారు కదా. ఇద్దరిని గుడికి వెళ్ళమని ఎందుకు చెప్పారు? సీతారాములు కలవాల్సింది ఈ రోడ్లపైన కాదయ్యా, ఆ దైవ సమక్షంలో. నిజమే సార్. ఆ స్వచ్ఛమైన ప్రేమ పవిత్రమైన ఆలయ ప్రాంగణంలోనే కలవాలి. ఆ కలయిక మనం కూడా కళ్ళారా చూద్దాం సార్. తప్పకుండా ఈశ్వర్. శేఖర్, ఇంకా నువ్వు బయలుదేరచ్చు. అలాగే సార్. థ్యాంక్ యూ. ఆ ఏసీపీ పర్సనల్ ఫోన్ ట్రాప్ చేయడం మంచిదైంది. మంగ ఎక్కడుందో కూడా నాకు తెలిసింది. జై మంగ గుళ్ళో కలవబోతున్నారు. నో నో, ఎలాగైనా వాళ్ళు కలవకుండా ఆపాలి. అంటే నేను ఇప్పుడు ఆ గుడికి వెళ్ళాలి. ఇల్లేంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది? పౌడరు 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 ఎప్పుడూ నా కొంగు పట్టుకుని తిరిగే పౌడరు ఎటెళ్ళాడు? నాతో చెప్పకుండా ఏ పని చేయడే. పౌడరు పౌడరు అమ్మమ్మా, వదినా, వీళ్ళు పలకరేంటి? జై, ఒరే చారీ, వీళ్ళు కూడా ఇంట్లో లేరా? అంతా కట్టకట్టుకుని ఎక్కడికెళ్ళినట్టు?
నా ఇల్లు నాకే దెయ్యాల కొంపల భూతాల గృహంలో కనిపిస్తోంది. అమ్మో, ఆ, 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 పౌడ్రు, ఒరే పౌడ్రు, 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 రే పౌడ్రు, పౌడ్రు. రే పౌడ్రు, అమ్మా, పౌడ్రు, 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 లే పౌడ్రు, పౌడ్రు. ఏంటే మంచి నిద్రలో లేపా? లే, ఇక్కడ పడుకున్నావేంటి? లే, లేరా? సోపాలు పండుకున్నోనే కిందకెట్టా వచ్చా చంద్రిక? ఆ మాట నన్ను అడుగుతావేంటి? పట్టపగలు ఆ నిద్రేంటి? అబ్బబ్బబ్బా, ఎంత బాగా నిద్ర పట్టింది చంద్రిక. ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ అల్లుడు ఎంత మంచాడు చంద్రిక. ఇంట్లో అంతమంది ఉన్నా వాళ్ళందరినీ కాదని, మేనత్తో నిన్ను కూడా కాదని నాపై ప్రేమ చూపించాడు అల్లుడా. ఏ జన్మ రుణమో ఇలా ఈ జన్మలో అనుబంధం అయిందా? అల్లుండి ఎంత పొగిడినా తక్కువే. ఏం మాట్లాడుతున్నావు పౌడ్రు? అంతగా వాడేంచేశాడు? అల్లుడికి నా మీద ఎక్కువ ప్రేమ ఉందని నువ్వో కుళ్ళిపోమాకో. నీకంటే నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడని అసూయ పడుకో. అల్లుడికి నీకంటే నేనే ముఖ్యమని ఏడ్చి మొరపెట్టుకోమాకో. ఇది నేను చాటు విరుసుకొని గర్వపడే విషయం అని నువ్వు నేల చూపులు చూసి కుంగిపోమాకో. ముందు విషయం చెప్పరా మగడా. అల్లుడు ఈ ఇంట్లో అందరినీ కాదని అబ్బబ్బబ్బబ్బ నాకొకటి ఇచ్చాడే. ఏమిచ్చాడు? ప్రేమతో, అభిమానంతో, ఇష్టంతో, అనురాగంతో ఇచ్చాడే. అబ్బా, ఏమిచ్చాడో చెప్పు ముందు. ఏమిచ్చుంటాడు గెస్ చెయ్యి. నీ సస్పెన్స్ తగలయ్యా, త్వరగా చెప్పు. కరోనా వైరస్ ఇచ్చాడే. ఏంటి? చి, 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 చి. కరోనా వ్యాక్సిన్ ఇప్పించాడు. ఎవరికి? నాకే. అందుకే నిద్రపోయావా? చూసావా ఎలా సాకయ్యావా? నిద్ర లేదని వాగావా? అదంత ఇంపార్టెంట్ కాదులేవా. అందరికంటే ముందు నాకే వ్యాక్సిన్ వేయించాడు చూడు, అది 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 ఇంపార్టెంట్ ఇక్కడ. ఓసిన తింగర మొగడా, కరోనా వ్యాక్సిన్ ఇంకా ఇండియాలోకి రాలేదు. ఒకవేళ వచ్చినా ముందు జనరల్ పబ్లిక్ ఇవ్వర్రా. వైద్య సిబ్బందికో, పోలీసులకో, పారిశుద్ధ్య కార్మికులకో ఇస్తారు. ఆ తర్వాత 10 ఏళ్లలోపు చిన్నపిల్లలకి, 60 ఏళ్ల పైబడ్డ వాళ్ళకి ఇస్తారు. చివరగా మిగిలిన వాళ్ళకి ఇస్తారా? మరి అల్లుడు నాకెందుకు ఇప్పించినట్టు? అయ్యో, వాడు నీకిచ్చింది వ్యాక్సిన్ కాదు, నువ్వు వాగడానికి ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్టున్నాడు. నువ్వు అసలు టంగ్ స్లిప్ కాడివి కదా, ఏం వాగేవో ఏమో ఒకసారి గుర్తు తెచ్చుకోరా. వాయమ్మో. ఇంజెక్షన్ వేయగానే నీకేమనిపించింది? మత్తుగా అనిపించిందే. తర్వాత వాడేమని అడిగాడా? మంగ గురించి అడిగాడు. నువ్వేం చెప్పావు? మంగ బతుకుందని చెప్పానా? ఇంకేం చెప్పావు? మంగ ఎక్కడుందో కూడా చెప్పేశావా? అంటే నేను అమ్మో, చంద్రిక అంటే నేను అయ్యో, కొంప ముంచావు కదరా. ఇన్నాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన రహస్యాన్ని, మన ఆస్తిని, మన చిరకాల కోరికని అంత బూడిదపాలు చేశావు. సారీ చంద్రిక, అల్లుణ్ణి మనం మోసం చేసినట్టు వాడు మనిద్దరిని మోసం చేసిండు. నువ్వు నోటిని అదుపులో పెట్టుకునుంటే వాడు ఇలా ఎందుకు చేస్తాడు?
ఆ ఇంజెక్షన్ ఇస్తే నువ్వు కూడా నిజాలే చెబుతావు తెలుసా? చాలేపా, ఆ, నీకు ఇంజెక్షన్ కాదు 2 పెగ్గుల మందే ఎక్కువ. చెయ్యిగాడు అతి తెలివికిపోయి అనవసరంగా కష్టపడ్డాడు. మందు తాగిచ్చుంటే మొత్తం కక్కేసి ఉండేవాడివి. నీ గురించి తెలిసే వాడు అలా చేశాడు. అంటే ఇప్పుడు జై మంగ దగ్గరికి వెళ్ళుంటాడా? అందులో అనుమానమేముంది? మొత్తులో దారి చూపించావుగా. సరాసరి అక్కడికే వెళ్ళుంటాడు. ఈ ఇంట్లో ఎవరూ లేరు, అంతా మంగ దగ్గరికే వెళ్ళుంటారు.